నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్నగర్ లో ఉన్న వివేకానంద ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి విజయలక్ష్మి పాల్గొని పాఠశాల నిర్వహణ, విద్యార్థుల తరగతుల్ని పరిశీలించారు. శ్రీమతి విజయలక్ష్మి పిల్లలతో కలిసి భోజనం చేసి స్టోర్ రూమ్, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. విద్యార్థులతో ప్రత్యక్ష సంభాషణ జరిపి వారి సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ భాగాలను ప్రవాహంగా చెప్పడం, మెరుగైన ప్రదర్శన చేయడం, డాన్స్ తో ఆకట్టుకోవడం సమావేశంలోని ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచింది. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయుడు వివిఎస్ఎన్ మూర్తి బి నాగరాజు మాట్లాడుతూ పాఠశాలలో జరుగుతున్న విద్యా కార్యక్రమాలు, విద్యార్థుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ మీటింగ్ ద్వారా తల్లిదండ్రులు మా అభివృద్ధి గురించి గురువులతో మాట్లాడగలుగుతారు. మా చదువు, ప్రవర్తన, ప్రగతి గురించి సమాచారం తెలుసుకోగలుగుతారు. గురువుల సూచనలు మాకు మంచి భారం మోసిందెవరయ్యా, పురుడులొప్పులను ఓడించి పురుడు పోసినది ఎవరయ్యా, నువ్వు కడుపుల కదలంగా. పొందుతారని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తారని, పడిపోయిన పిల్లలు లేని ఒకసారి అందరూ గట్టిగా కలగడం. 7th క్లాస్ ఏ శ్రీ సాగర్, 9th క్లాస్ ఏ జ్యోత్స్న, ఇలా ఉంటారు. 10th క్లాస్ లో ప్రశాంత్ కుమార్, ఇంటర్మీడియట్ లో ఉన్నాడు. ఇస్తా ఉంటేనే ఆచార్యులు బాగుంటుంది కుదరదు. మా ప్రైమరీ వివేకానంద సెంటర్ ప్రాథమిక పాఠశాల టీచర్స్ మాస్టర్స్ అందరూ ఫోన్ చేస్తారు కదా, ఇదే వాళ్ళు కూడా ఇదే ఫోన్ చేస్తారు. అక్కడే ఫోన్ చేస్తారు, రోజుకి ఇద్దరు కాడికి ఫోన్ చేస్తారు. స్టూడెంట్స్ ఎక్కడున్నారు? జరగండి కొంచెం. Hello.
తయారయ్యారమ్మా. ఇప్పుడు మీకేంటి, మీకు ఏం భోజనం కావాలి, మీకు ఏం కావాలి, మీకు ఎటువంటి అవసరాలు ఉన్నాయి అనేది మీ పేరెంట్స్ చెప్తూ చూస్తున్నారు. ప్లస్ గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా మీ ఆలోచనతోనే ఉంది. ఇప్పుడు మీకు నచ్చినట్టే గవర్నమెంట్ చేస్తోంది. ప్రతిదీ మీకు కావాల్సిన ఫుడ్ దగ్గర నుంచి, మీకు డ్రెస్ దగ్గర నుంచి ప్రతిదీ గవర్నమెంటే కానీ, పేరెంట్సే కానీ ప్రతి ఒక్కరు మీకు అనుగుణంగానే ఉంటున్నారు. ఇప్పుడు మీకు నచ్చినట్టు మీ పేరెంట్స్ ఉంటున్నారు. కాబట్టి మీ పేరెంట్స్ మాట మీరు విను, ప్రతి ఒక్కరు చదువుకుంటూ రెగ్యులర్ గా స్కూల్కి వస్తూ, ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను చెప్పేది ఒకటేనండి, ఇదివరకు పేరెంట్స్ వచ్చేవాళ్ళు కనుక్కునేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది పని ఒత్తిడి వల్ల చాలా మంది రాలేకపోతున్నారు, పిల్లల గురించి అడగలేకపోతున్నారు. కానీ మీరు కూడా పేరెంట్స్ పిల్లల మీద కొంచెం శ్రద్ధ పెట్టి మీ టైంని వాళ్ళకి కేటాయించి రోజులో ఎంతో కొంత మంత్లో కానీ వీక్లీ వన్స్ కానీ వచ్చి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి, మా ప్రోగ్రెస్ ఏంటి, మా పిల్లలు రెగ్యులర్ గా స్కూల్కి వస్తున్నారా రావటం లేదా అనేది మీరు వివేకానంద సెకండరీ హై స్కూల్ సింగనగర్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చక్కగా నిర్వహించారు. అతిథులందరూ వచ్చారు. అలాగే కాలేజీలో పిల్లలు వచ్చారు. వారి యొక్క మా పాఠశాల జాయింట్ సెక్రటరీ అప్పలరాజు గారు, అలాగే డాక్టర్ సీతమ్మ గారు, చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి గారు, వ్యవస్థాపక కార్యదర్శి గారు శ్రీమతి విజయలక్ష్మి గారు, అలాగే ప్రధాన ఉపాధ్యాయులు తెలుగు పండితులు బి నాగరాజు గారు, అందరూ ఉపాధ్యాయులు కార్యక్రమాలు చక్కగా నిర్వహించాము. లాస్ట్ ఇయర్ మా పాఠశాలలో 10th క్లాస్ 70% తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా దానికి కృషి చేస్తున్నాము. పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తల్లిదండ్రుల సమావేశం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టగా భావించి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని మేము మా పాఠశాలలో కన్నుల పండుగగా చాలా చక్కగా నిర్వహించాం. తల్లిదండ్రులందరూ కూడా దాదాపుగా ప్రైమరీ హై స్కూల్ పేరెంట్స్ అంతా కూడా రావడం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దలు ఇచ్చేస్తున్నారు. అలానే డొక్క అన్నపూర్ణమ్మ గారి సీతాదేవి గారి యొక్క పేరుతో వ్యవస్థాపకులు ఇటీవలే మొక్కలు నాటడం జరిగింది. ఇంకా కూడా ప్లేట్స్ గ్లాసెస్ కూడా పాఠశాలకి ఇస్తానికి సంసిద్ధత తెలియజేశారు. ఇలా ఎందరో వదాన్యులను తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఈ పాఠశాల అభివృద్ధి చేస్తున్నాం. విద్యార్థులు 10వ తరగతిలో లాస్ట్ ఇయర్ 10th క్లాస్ 100% రిజల్ట్ సాధించాం. అలానే రాష్ట్ర ప్రభుత్వం ఇంక 2 రోజుల్లో 100 రోజుల పార్టీ ప్రణాళిక చేపట్టింది. అందరి విద్యార్థుల్ని పాస్ చేయించడం, అందరి విద్యార్థులకి మంచి ఫలితాలు తీసుకురావడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ ఏర్పాట్లను మేము స్వీకరించి మనస్ఫూర్తిగా మా రామకృష్ణ సమితి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వారు నిర్వహింపబడుతున్నారు. ఈ పాఠశాలలో కృష్ణా జిల్లా ఒంగటూరు గ్రామంలో పోస్ట్ ఆఫీస్ లో నెల వివిధ పథకాల స్కీమ్ల నిమిత్తం ఖర్చు దాచుకుంటున్న 40 లక్షల రూపాయల పైగా సొమ్మును పోస్ట్ మాస్టర్ దేవేంద్ర నాయుడు, పోస్ట్ మ్యాన్ శేఖర్ ఇద్దరు నకిలీ పోస్టు పుస్తకాలు స్టాంపులు సృష్టించి కాజేశారని, తమకు న్యాయం చేయాలని బాధితుల మహిళలు గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద నిరసన నిర్వహించారు. నమ్మకంతో ప్రతి నెల డబ్బులు చెల్లించేవారని, ఆన్లైన్ ఆడిట్ కోసం తన దగ్గర ఉంచుకునేవారని, నమ్మకాన్ని వమ్ము చేసి మా డబ్బులు కాజేశారని, ఇద్దరిపైన చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహారావు, ఆర్సీపీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పించాలి జనం సొమ్ము తిరిగి, ఇప్పించాలి జనం దాచుకున్న సొమ్ము తిరిగి, ఇప్పించాలి జనం దాచుకున్న సొమ్ము తిరిగి, ఇప్పించాలి జనం దాచుకున్న డబ్బులు తిరిగి, డబ్బులు వెంటనే పోస్ట్ ఆఫీస్ లో దాచుకున్న డబ్బులు వెంటనే ఇవ్వాలి, ఇవ్వాలి పేదలు దాచుకున్న డబ్బులు వెంటనే. పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న మోసాలను, పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న మోసాలను అరెస్ట్ చేయాలి. మోసం చేసి నా పేరు రమేష్ అండి, ఒంగుటూరు. పోస్ట్ ఆఫీస్ లో డబ్బులు డిపాజిట్ చేశాము. పుస్తకాలు ఇచ్చారు, దానిలో ఆన్లైన్ లో డబ్బులు ఎక్కలేదు. నెలవారీ ఇన్సూరెన్స్ కూడా డబ్బులు తీసుకుని గవర్నమెంట్ ముద్ర గుర్తేసి ఇచ్చేస్తున్నారు. మాది 22 లక్షలు అయింది డిపాజిట్లు. నాది 10 లక్షలు, మా ఆవిడ పేరు 10 లక్షలు, 2 లక్షలు, 12 లక్షలు. దేవేంద్ర పోస్ట్ మాస్టర్ ఎప్పుడు దేవేంద్ర అండి, దేవేంద్ర. పోస్ట్ మ్యాన్ పేరండి పోస్ట్ మ్యాన్ శేఖరు. ఇంతగా ఏమంటున్నారు మీరు దేని గురించి? మా డబ్బులు మాకు ఇప్పించాలండి. మొత్తం అయ్యానండి మాకు డబ్బులు. చేశాను సార్, 2 బుక్కులు ఇచ్చాడు, అవి మాకు తెలియలేదు. మొన్న చూపిస్తే నీ బుక్కులు కేక్ అన్నారు.
మా డబ్బులు మాకు ఇప్పించి మాకు న్యాయం చేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి మా ముందు పెట్టాలి సార్. మీరు ఉంగుటూరులో పట్టించుకోవట్లేదు సార్. కేసు అక్కడికి వచ్చిన వాళ్ళు మా మీదే తిరిగి రివర్స్ అవుతున్నారు సార్. ఇక్కడ నుంచి ఎంక్వైరీకి వచ్చిన వాళ్ళు కూడా మీదే తప్పు, మీరు పోస్ట్ మ్యాన్ ఇచ్చారు, మీదే తప్పు అని మా మీద కూడా వీళ్ళు తిరగబడుతున్నారు. మీరు ప్రభుత్వం పెడితే కదా సార్ మేము అక్కడ నమ్మి సెంట్రల్ గవర్నమెంట్ అని మేము కట్టాం సార్. అక్కడ మాకెవరికి చదువులు లేవు సార్. మీ ఇద్దరు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తెచ్చి మా డబ్బులు మాకు ఇప్పించాలి సార్. అమ్మ పనస గంగమ్మ అండి, ఉంగుటూరు. 3 లక్షలు పిచ్చి డుప్పు చేసిందండి. దీంట్లో వెరిఫికేషన్ చేస్తే డబ్బులు లేవన్నారు. కాకపోతే దీని వడ్డీ డబ్బులు మట్టుగా ఈ పుస్తకంలో వేస్తున్నారండి. చేతి రాత చేస్తున్నారండి. ప్రింట్ కూడా ఇట్లేదండి. ఈ పుస్తకం అయితే అసలు పెన్నుతో రాసి వదిలేశారండి. ఇప్పుడు అడిగితేనేమో ఇప్పుడు అది ఎవరిచ్చారో ఏంటో తెలియదు అని అంటున్నారండి సార్లు. ఈ సేవింగ్ బుక్ లో కూడా 2 లక్షలున్నర ముద్దలు ఉండే అన్ని ఉండేవి కానండి. దీంట్లో డబ్బులు ఆన్లైన్లో డబ్బులు లేవని చెప్తున్నారండి. అడిగితేనేమో వివరాలు ఇదే డాక్టర్ డబ్బులు ఇంక అప్పు కూడా తీరలేదండి. ఆ డబ్బులు ఇంత మోసం అవుద్దని అసలు అనుకోలేదండి. కాకపోతే ఏంటంటే పోస్ట్ మ్యాన్ నమ్మకం అన్ని దాంట్లో దాచుకున్నామండి, ఇల్లు కట్టుకున్నామని. ఇంత మోసం చేశారండి మమ్మల్ని. ఉంగుటూరు మండలం, ఉంగుటూరు పోస్ట్ ఆఫీస్ లో మేము డబ్బులు దాచుకోవడం, ఆర్డీ ఉంది, సుకన్య ఉంది, సంతోషి పథకాలని నెల పొదుపు చేస్తున్నాం సార్. మా పొదుపు చేసిన బుక్కులన్నీ ఆడిట్ ఉందని మా పోస్ట్ మ్యాన్ గారు తీసుకెళ్లి మా బుక్కులు తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఇలా మా రమేష్ గారిది కొంచెం బయటపడింది, అతని డిపాజిట్ వేస్ట్ ఇలాగా ఫేక్ అని తెలిసిన తర్వాత మేము అందరం వెళ్ళి బుక్కులు ఆన్లైన్ మా దగ్గర ఉన్న ఆధారాలతో ఆన్లైన్ లో చూపిస్తే మాది ఎవరివి రూపాయి లేవు సార్. డబ్బులు కూడా మా బుక్కులు కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి సార్. బుక్కులు ఆడిట్ ఉందని చెప్పేసి తీసుకెళ్లారు సార్. పోస్ట్ మాస్టర్ గారు మా పోస్ట్ మ్యాన్ శేఖర్ గారు ఇద్దరు కలిసి ఈ విషయం చేశారు సార్. మేము డబ్బులు కడితే ప్రతిసారి మేము డబ్బులు పట్టుకొని వెళ్తే సిస్టమ్ పనిచేయట్లేదు అని చెప్పేసి మాస్టర్ గారు ఆయన డబ్బులు తీసుకున్నారు. మాకైతే ఆన్లైన్ లో ఇంతవరకు డబ్బులు కట్టలేదు సార్. ప్రతి ఒక్కరు రూపాయి, ఇప్పుడు సుకన్య గాని, ఆర్డీ గాని, సంతోషి గాని ఏ విషయంలోనూ మాకు రూపాయి. ప్రణాళిక నిధులతో 2.50 కోట్లతో చేపడుతున్న గుడివాడ బైపాస్ రోడ్డు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే ఉనిగంద రాము భూమి పూజ నిర్వహించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ అత్యంత రద్దీగా ఉండే బైపాస్ రోడ్డు కూటమి ప్రభుత్వం వచ్చే నాటికి అత్యంత దుర్భర స్థితిలో ఉందన్నారు. ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలోనే 60 లక్షల నిధులతో రోడ్డుకు మరమ్మతులు చేసినట్లు, నేడు 80 అడుగుల మేర 2.8 కిలోమీటర్ల వరకు రహదారి అభివృద్ధి పనులు ప్రారంభించామని, రోడ్డుకు ఇరువైపులా 1.50 కోట్ల మున్సిపల్ నిధులతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. గుడివాడ మార్పే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ జై కామేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్, మున్సిపల్ ఇంజనీర్ ప్రసాద్ నిమ్మగడ్డ, సత్యసాయి స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ బైపాస్ రోడ్డు మిగిలిన పోర్షన్ మొత్తం అంటే ఇంతకుముందు ఒకసారి 50 లక్షలతోటి పాట్ హోల్స్ అయిపోయి చేయటమే కాకుండా కొంచెం ఒక 600 మీటర్స్ దాకా పూర్తిగా రోడ్డు వేయటం జరిగింది. మిగిలిన పోర్షన్ మొత్తం కూడా ఇప్పుడు 2 కోట్లతోటి మొత్తం రోడ్డు అంతా వేస్తున్నాము. సో ఈసారికి 2.5 కోట్లతోటి మొత్తం రోడ్డు మొత్తం వేయటం జరుగుతుంది. ఈ దెబ్బతోటి ఈసారి స్ట్రాంగ్ గా ఉంటుందని ఆశిస్తా ఉన్నాం. అంతేకాకుండా బైపాస్ రోడ్లో మున్సిపాలిటీ ద్వారా మనకి 2 వైపులా డ్రైనేజ్ కూడా కట్టడం జరుగుతుంది. సో మేజర్ గా రోడ్డు వేసినా కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే డ్రైనేజ్ లేకపోవటం వల్ల నీళ్ళన్నీ నిలిచిపోయి చాలా హారిబుల్ గా తయారవుతుంది రోడ్డు అంతా. వెంటనే గుంటలు పడిపోవటము, చాలా పెద్ద గుంటలు పడితే పడేది కూడా. ఈసారి అలాంటి ప్రాబ్లం రాకుండా పూర్తిగా చేసుకుని వస్తున్నాం. దీనికి ముందు వేసినప్పుడే ఉంటుంది అనుకున్నాం కానీ వానల్లో పూర్తిగా పాడైపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి సీఎం గారిని రిక్వెస్ట్ చేసుకుంటే ఇదొక రోడ్డు వెంటనే అప్రూవ్ చేశారు. అలాగే ముదినేపల్లి గొడ్డవల్లి రోడ్డు కూడా ఆర్ఎన్బి రోడ్డులో దానికి కూడా 2.5 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. టెండర్లు అయిపోయినాయి, ఇవన్నీ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. అతి త్వరలోనే ఈ రోడ్డు మొత్తం ఫినిష్ చేసేస్తామని చెప్పేసి కాంట్రాక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు. ఇదే కాకుండా మనకి మొత్తం ఇప్పటిదాకా నాబార్డ్ ద్వారా
దొండపాడు మౌటూరు రోడ్ కూడా ఈ రోజే శంకుస్థాపన చేయబోతున్నాం. ఇవన్నీ కలుపుకొని జీపీకే రోడ్ ఒకటి, జీపీకే రోడ్ నుంచి వీకే రోడ్ వరకు గండేపూడి పెదవిరివాడ ఈ రోడ్లన్నీ కవర్ అయ్యేటట్లుగాను, అలాగే గుడివాడ తమిర్స్ మండలంలో తాతివారు రోడ్డు వరకు కవర్ అయ్యే విధంగా కూడా ఇది చేస్తున్నాం. అలాగే బీజీ రోడ్డు పర్నాస్ వరకు పర్నాస్ విలేజ్ కవర్ అయ్యేటట్టుగా కూడా రోడ్లు వేయడం జరుగుతుంది. మొత్తం 4.5 కోట్లు ఉన్నాయి. 4.5 కోట్లు టెండర్ లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం. అవి కూడా ఫినిష్ అవుతున్నాయి. ఇంతకు ముందు కూడా సుమారుగా 3 కోట్లతోటి వివిధ రకాలైన పనులు చేశాం. మొత్తం మీద అప్పటికి ఈ రోజు గుడివాడ ప్రధాన రహదారి బైపాస్ రోడ్డు 2.8 కిలోమీటర్లు. ఇది ముఖ్యంగా చూసుకుంటే గనక 3-4 జిల్లాలకి ఇది ప్రధాన రహదారి అవుతుంది. ఇటువంటి ప్రధాన రహదారిలో గత 5 సంవత్సరాలుగా గుడివాడ శాసనసభ్యుడు, అంతకు ముందు మాజీ శాసనసభ్యుడు కొడాలి నాని పనిచేశాడు. మంత్రిగా ఉన్నప్పుడు మేము జనసేన పార్టీ తరఫున అనేక సార్లు ధర్నాలు చేస్తే మా మీద కేసులు పెట్టారు. ఎప్పుడు కూడా గుప్పడి మట్టిపోయలేదు ఆ కొడాలి నాని. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చాక గౌరవ శాసనసభ్యులు వెనిగళ్ల రాము గారు వచ్చిన తర్వాత 3 సార్లు రిపేర్ చేశారు. ఇప్పుడు శాశ్వతంగా రోడ్డు పరిష్కారంగా 2.8 కిలోమీటర్లు 2.5 కోట్లతో ఈ బైపాస్ రోడ్ ని వేయిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వారిని ఎప్పుడు కూడా ఆదరించాలి. ఇట్లాంటి గౌరవ శాసనసభ్యులు మన రాము గారు ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని, ఇటువంటి ప్రధాన రహదారిని మనందరం కూడా ఈ రోజున ఆయన నాయకత్వంలో వేయటం చాలా ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేకం గుడివాడలో జరుగుతున్నాయి. మనం చూసుకుంటే కనుక దొండపాడు రోడ్డు కూడా ఈ రోజు శంకుస్థాపన ఉంది. అలాగే మన గుడివాడ అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషిస్తున్న మన గౌరవ శాసనసభ్యులకి మన అందరం కూడా ఎప్పుడు తోడుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ప్రజలందరూ కూడా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.